హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గునాస్ బ్యూటీ వరల్డ్. నేను సప్త శనివార వ్రతం 7వ వారం చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ 2 టైమ్స్ కంప్లీట్ చేశాను. ఇది 3rd టైం చేసుకుంటున్నాను. ఈ పూజని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను పూజకు కావాల్సినవన్నీ ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లు ఊడ్చుకొని తడిబట్ట పెట్టేసుకొని పూజా గదిని అలంకరించేసుకుంటాను. ఫస్ట్ ఏమో పీట ఒకటి నీట్‌గా కడిగేసుకొని, దానికి పసుపు రాసుకొని, బొట్టు పెట్టి, దానిపైన బియ్యపిండితో ముగ్గేసి, అందులో పసుపు, గంధం, కుంకుమ వేసి, దానిపైన యెల్లో కలర్ క్లాత్‌ని నేను పరిచేసుకుంటాననమాట. దానిపైన ఫస్ట్ వినాయకుడిని పెట్టుకుంటాను. తర్వాత వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి కలిసి ఉన్న పటం ఉంది నా దగ్గర. దాంతోటి చేసుకుంటాను ప్రతిసారి కూడా. అదే పెట్టుకుంటాననమాట. ఫస్ట్ వినాయకుడిని పెట్టుకొని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ పూర్తి కావాలని చెప్పి ఫస్ట్ నేను వినాయకుడికి పూజ చేసుకుంటాను కాబట్టి ఫస్ట్ వినాయకుడినే పెట్టుకుంటాను. తర్వాత వెంకటేశ్వర స్వామిని అలంకారం చేసుకొని తర్వాత కలశం రెడీ చేసుకుంటున్నాను. కలశం చేసుకొని పీట పైన పెట్టేసుకుంటాను. కలశానికి నేను సింపుల్గా చిన్నది నెక్లెస్ ఒకటి వేసుకొని పూలతోటి పెట్టేసుకున్నాను అక్కడ. తర్వాత నేను బియ్యపిండి దీపాల కోసం నేను బియ్యం నైట్ నానబెట్టుకుంటాను. మార్నింగ్ లేచిన తర్వాత అవి మిక్సీ పట్టుకొని పిండితోటి చేసుకుంటాననమాట. 7 ప్రతి వారం నేను 7 పెట్టుకుంటాను. 7 పిండి దీపాలు పెట్టుకుంటాను. అందులో 7 ఒత్తులతోటి వెలిగించుకుంటాను. బియ్యపిండిలో ఆవు నెయ్యి, అరటిపండు, బెల్లం వేసి కలుపుకుంటాను నేను పిండిని. గట్టి ముద్దలాగా కలుపుకొని దీపాలు చేసుకుంటాను. దీపాలు చేసుకొని దానికి నామం పెట్టుకొని ఒక్కొక్క దాంట్లో 7 ఒత్తులు వేసుకొని దీపాలు పెట్టుకుంటాను. నెక్స్ట్ నైవేద్యం నేను నల్ల ద్రాక్ష పళ్ళు పెడతాను, అరటిపళ్ళు, కొబ్బరికాయ, 7 నువ్వుల లడ్డు, చలిపిండి, వడపప్పు, పానకం. ఎవరిసారి పెట్టుకునేదాన్ని, ఈసారి వడపప్పు పెట్టలేదు. దేవుడికి బాగా ఇష్టమైన మినపపప్పు వడలు చేశాను. ఈసారికి అది పెట్టానన్నమాట. ఫస్ట్ టైం చేసి పెట్టాను దేవుడికి. దీపాలలో ఒత్తులు పెట్టిన తర్వాత దానికి పచ్చకర్పూరం పెట్టామనుకోండి తొందరగా అంటుకుంటాయి. నేను 7 పెడతాను కాబట్టి కొంచెం టైం పడుతుందని చెప్పి ఇంకా పచ్చకర్పూరం పెడతాను. ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేసుకొని నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసి తర్వాత నేను శనివారం వ్రతం స్టార్ట్ చేస్తాను. దీంట్లో అందులో ఉన్నవి అన్నీ చెయ్యను కానీ, అంటే దేవుడికి అభిషేకం అలా ఏం చెయ్యను కానీ, కలశం పెట్టుకొని అందులో ఉన్న అష్టోత్తరాలన్నీ చదువుకుంటూ అందులో ఉన్న 3 కథలు చదువుతాను. 3 కథలు చదివి అష్టోత్తరాలు చదువుకొని గోవింద నామాలు కూడా చదువుకుంటాను. అన్నీ అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ, హారతి ఇచ్చి పూజ పూర్తి చేసుకుంటాను. ఈ పూజ చేసుకున్నన్ని రోజులు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ అంతా. అందుకే నాకు అయిపోగానే మళ్ళీ స్టార్ట్ చేయాలనే ఫీలింగ్ ఉంటుంది. ఆల్రెడీ 2 టైమ్స్ చేశాను, ఇప్పుడు 3 టైం కంప్లీట్ అవుతుంది. 8వ వారం చేసుకుంటాను కానీ కలశం ఇవి ఏం పెట్టుకోకుండా నార్మల్గా పిండి దీపాలు పెట్టుకొని నార్మల్గానే పెట్టుకుంటాను. నేను పిండి దీపాలే పెట్టుకుంటాను, కలశం అట్లా పెట్టుకోను. 8వ వారం వడ్డీ వారం చేయాలంటారు కాబట్టి నార్మల్ దీపాలు పెట్టేసుకుంటాను అంతే. ఇప్పటికి ఇది కంప్లీట్ అయితే మళ్ళీ ఎప్పుడు చేస్తానో అనే ముందు నుంచే నాకు ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి అని అంత పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. నాకు ఈ పూజ కంప్లీట్ అవ్వడానికి 2:30 గంట నుంచి 3 గంటల వరకు టైం పడుతుంది. బియ్యపిండి దగ్గర నుంచి మొత్తం పూజ కంప్లీట్ అయ్యే వరకు ఈజీగా 2:30 గంట నుంచి 3 గంటలు టైం పడుతుంది. నేను ఎక్కువ అది చేయాలి ఇది చేయాలని ఏమి అనుకోను. నేను ఎంత చేయగలనో, నాకు ఎంత ఓపిక ఉందో అంతే చేస్తాను. కానీ చేసినంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది మైండ్ కూడా. నాకు చాలా ఇష్టమైన పూజ ఇది, అందుకే ఇష్టంగా చేసుకుంటాను కూడా నేను.
నేను ముడుపు కూడా కట్టుకుంటాను. మొదటి వారంలోనే ముడుపు కట్టుకుంటాను. ప్రతి వారం ఆ ముడుపుని దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటాను. ఈరోజు కూడా స్టార్టింగ్‌లోనే పెట్టేశాను. ప్రతి వారం 8 శనివారాలు కూడా దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటాను. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఇంక 8 వారాలు అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికెళ్ళి వెంకటేశ్వర స్వామి తిరుమలకెళ్ళి ముడుపు చెల్లించుకోవాలి. ఆ దేవుడి దయ వల్ల 8 నెలల నుంచి ప్రతి నెల తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాను వెంకటేశ్వర స్వామిని. ఇంక ఈ ముడుపు చెల్లించుకొని మళ్ళీ ఆ దేవుడిని నన్ను ఎప్పుడు కరుణిస్తాడో, ఎప్పుడు దర్శనానికి పిలుస్తాడో వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ దర్శనానికి వెళ్ళి ముడుపు చెల్లించుకొనొస్తాను. డిసెంబర్‌లో వెళ్ళలేకపోయాను. కానీ జనవరిలో 2 సార్లు వెళ్లి దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు ఈ ముడుపును చెల్లించి మళ్ళీ ఆయన దర్శనం ఎప్పుడు చేసుకున్నానో, ఆయన దర్శన భాగ్యం ఎప్పుడు కలిగిస్తాడో వెయిట్ చేస్తూ ఉంటాను. ఫిబ్రవరిలో కూడా వెళ్ళాలనుకుంటున్నాము. చూడాలి ఇప్పుడు కుదిరితే ఈ పూజ 8వ వారం కూడా కంప్లీట్ అయిపోగానే ముడుపు తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకొనొస్తాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.